హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా కాగ్నిజెంట్ అనే కంపెనీ నుంచి అయితే మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకుని వచ్చా. దాంతోపాటు మీకు ఆఫీస్లో కూడా పనిచేయొచ్చు అనమాట. మన హైదరాబాద్ లొకేషన్లోనే 200 పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫ్రెషర్స్ బీపీఓ నాన్ వాయిస్ కంటెంట్ మోడరేషన్ ఇన్ హైదరాబాద్. అంటే మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి చిన్న ఇంటర్వ్యూ ద్వారా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఇంకా అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి హైదరాబాద్లో అయితే మీకు చిన్న ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంటే మీ యొక్క వేకెన్సీస్ కానీ, పోస్టుల విషయానికి కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఇలాంటి డీటెయిల్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే అప్లై చేసుకోవాలి. ఇంకా 200 పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా మన హైదరాబాద్ లొకేషన్లోనైతే మీరు ఈ జాబ్ చేయొచ్చు. ఇంకా దాంతోపాటు మస్ట్ హ్యావ్ స్కిల్స్, అంటే కొన్ని స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఏమిటి? కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ఫ్రెషరు, కంటెంట్ మోడరేషను, వీటిలలో ఏదైనా అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగుండాలి. ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే ఉండాలన్నమాట మీరు అప్లై చేసేవాళ్ళు. దాంతోపాటు కంటెంట్ మోడరేషన్ అంటే మీ యొక్క ఆలోచన విధానం అయితే బాగా ఉండాలి. గుడ్ టు హ్యావ్ స్కిల్స్ అంటే మంచి స్కిల్స్ ఉండాలి. ఏది? పర్సనల్ స్కిల్స్ అంటే మీ సొంతంగా ఆలోచించే దాన్ని బట్టి కానీ, లేదా మీ యొక్క బిహేవియరు, ఇలాంటివన్నీ కొన్ని స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే వాట్ యూ విల్ డూ అంటే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. దాంతోపాటు ప్రొఫిషియన్స్ ఇన్ రీడింగ్ అండ్ స్పీకింగ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ చదవడం అయితే తెలిసి ఉండాలన్నమాట. మీకు మాట్లాడడం కూడా కొద్దిగా అవగాహన ఉంటే సరిపోతుంది, చదవడం తెలుసున్నా సరిపోతుంది. షుడ్ బి ప్రొఫిషియంట్ విత్ కంప్యూటర్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్ అంటే కంప్యూటర్ గురించి కూడా నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఎంఎస్ ఆఫీస్ బాగా తెలిసి ఉండాలి. షుడ్ బి ఏబుల్ టు టైప్ 30 words పర్ మినిట్ అంటే ఒక నిమిషానికి 30 పదాలు అయితే మీరు ఎంటర్ చేయాలి. దాంతోపాటు విత్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అంటే ఒక తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, వీటిలో ఆల్మోస్ట్ ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్లో ఒక నిమిషానికి 30 పదాలు అయితే టైప్ చేయాలన్నమాట. ఇంకా దాంతోపాటు షుడ్ హ్యావ్ ఫెయిర్ నాలెడ్జ్ అబౌట్ నావిగేషన్ ఆన్ గూగుల్ మ్యాప్స్ అంటే గూగుల్ మ్యాప్స్ గురించి నాలెడ్జ్ ఉండాలి. జియోగ్రాఫిక్ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ది ఏరియా ఆఫ్ ఆపర్చునిటీ అండ్ బ్రింగ్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ సూపర్విజర్ అంటే మంచి విజన్తో అయితే మీకు ఉండాలన్నమాట. అంటే గూగుల్ మ్యాప్స్ ద్వారా లేదా జియోగ్రాఫిక్ దాని గురించి ఇలా. షుడ్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ డిఫరెంట్ షిఫ్ట్ అంటే వేరు షిఫ్టింగ్లలో మీరు పనిచేయడానికి అవైలబిలిటీలో ఉండాలి. అండ్ లొకేషన్స్ డిపెండింగ్ ఆన్ ది బిజినెస్ రిక్వైర్మెంట్స్ అంటే ఒక చోట అని కాదనమాట, బిజినెస్ ఎక్కడ జరుగుతుంటే అక్కడికైతే పంపిస్తారు. షుడ్ బి ఏబుల్ టు అప్లై ది థియోరటికల్ నాలెడ్జ్ టు ది ప్రాక్టీస్ అంటే మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ నాలెడ్జ్ అయితే ఇంకా పెరుగుతుందన్నమాట. ఇంకా రొటేషనల్ షిఫ్ట్ అని చెప్పాను కదా, దానికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. నైట్ షిఫ్ట్లు కూడా ఉండొచ్చు. ఇంకా వర్కింగ్ ఆన్ ది మోడరేషన్ ఆఫ్ ది లిజనింగ్ అండ్ మేకింగ్ షూర్ 98% యాక్యురసీ మెయింటైన్డ్ అంటే 98% బాగా మెయింటైన్ అయితే చేయాలన్నమాట వర్కింగ్ మీద. అలాగే మేకింగ్ షూర్ ది లిజనింగ్ అండ్ కంప్లీటెడ్ విత్ ఇన్ ది డెఫినెట్లీ ఇదంతా మొత్తం వీడియో లెంత్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదంతా మీకు ఏదైనా కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే నోటిఫికేషన్ ఒక లింక్ ఇస్తా, దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా మెయిన్ పాయింట్స్ అయితే చెప్దాం. ఎలా అప్లై చేయాలి, ఇంటర్వ్యూ వచ్చేసరికి ఎలా ఉంటుంది. ఫస్ట్ రౌండ్ 1 వచ్చేసరికి ఏఎంసిఏటి అసైన్మెంట్ ఉంటుంది. రౌండ్ 2 వచ్చేసరికి హెచ్ఆర్తో డిస్కషన్ ఉంటుంది. రౌండ్ 3 వచ్చేసరికి ఆపరేషన్స్ అండ్ ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ వచ్చేసరికి చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనకి ఎన్ని ఇచ్చాడు కానీ మీరు చాలా సింపుల్గా అయితే అటెంప్ట్ చేసి క్లియర్ చేయొచ్చు. ఇంకా ప్లీజ్ ఫైండ్ ది బిలో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ టు ది క్యారీడ్ అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్ రెజ్యూమ్ 2 కాపీస్ అయితే ఉండాలి. అంటే మీ యొక్క రెజ్యూమ్ అయితే కంప్యూటర్ గురించి నాలెడ్జ్ ఉంది, ఎంఎస్ ఆఫీస్ బాగా తెలుసు అని ఒక అప్డేట్ చేసుకోండి మీ యొక్క రెజ్యూమ్ని. అవి 2 జిరాక్స్ కాపీస్. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 2 ఉండాలి. ఒరిజినల్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అంటే మీకు మీరే కాదా ఊరికి ఐడెంటిటీ ప్రూఫ్ కోసం అనమాట అవి. ఇంకా ఫోటో కాపీస్ ఆఫ్ బిలో డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మార్క్ షీటు, డిగ్రీ సర్టిఫికేట్స్, ఆల్ సెమిస్టర్ మార్క్ షీట్లు అనమాట. ఇవన్నీ జిరాక్స్ కాపీస్ అయితే ఉండాలి. ఇది గైస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా
మెయిన్ వచ్చేసరికి ఈ నోటిఫికేషన్కి సంబంధించి 5th అక్టోబర్ 10 to 1 PM లోపు అయితే మీరు ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయాలి. ఇంకా ఒకవేళ మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చారనమాట. లొకేషన్ వచ్చేసరికి కాగ్నిజెంట్ ఆఫీస్ బిల్డింగ్ 12A రెహజా మైండ్ స్పేస్ ఐటీ పార్క్, మాదాపూర్ రోడ్, హైటెక్ సిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఈ అడ్రస్లో అయితే మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇది గాయ్స్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం.